ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? అయితే మనం మునుపటి తరగతిలో ఏం చెప్పుకున్నామమ్మా? ఫార్మేటివ్ మన ఎగ్జామ్స్ వస్తాయి, మీరు వాటి కోసం మీరు అభ్యాసాలను సాధన చేయడానికి మనం పునశ్చరణ క్లాసులను కూడా మనం చేసుకున్నాం. అయితే మనం 2 రోజుల క్రితం ఏం చెప్పుకున్నాం? ఫార్మేటివ్ ఎగ్జామ్స్ అనేది మనం రాయడం అనేది జరిగింది. అయితే మనం అందులో చాలామంది వరకు చాలామంది కూడా కొన్ని నేను అడిగిన ప్రశ్నలకి సమాధానాలు సరిగా ఇవ్వకుండా తప్పుగా రాయడం జరిగిందన్నమాట. అయితే నేను మీకు మరొకసారి ఆ ప్రశ్న పత్రాన్ని విపులంగా మీకు వివరిస్తాను. సరైన పిల్లలు అయితే శ్రద్ధగా వినండి పిల్లలు. అయితే ఇలా చూడండి పిల్లలు, ప్రశ్న పత్రం పునశ్చరణ అర్థమవుతుంది కదా పిల్లలు? మొదటిగా నేను అడిగిన ప్రశ్న ఏంటమ్మా? మన నూతన పాఠ్య పుస్తకం పేరు. మీకు చాలాసార్లు చెప్పాను కదమ్మా, మన నూతన పాఠ్య పుస్తకం పేరేంటేమో చెప్పుకున్నాం, సంకల్పం. చెప్పాను కదమ్మా. ఏంటమ్మా పిల్లలు? మరొకసారి నాతో పాటుగా చెప్పండి పిల్లలు. మన నూతన పాఠ్య పుస్తకం పేరేంటమ్మా? సంకల్పం. నేను అడిగిన దాంట్లో అక్కడ మీకు ఏంటి ఇచ్చాను? ఆప్షన్స్ తొలగరి చిలుకలు అని ఇచ్చాను. అంటే మనకి పూర్వం ఉండే టెక్స్ట్ బుక్ అంటే పాఠ్య పుస్తకం పేరేంటి? తొలకరి చిలుకలు. అయితే నూతనంగా మనం ఇప్పుడు చదువుకుంటున్న పాఠ్య పుస్తకం పేరేంటమ్మా? సంకల్పం. మరొకసారి చెప్పండి పిల్లలు, ఏంటన్నది? సంకల్పం. అయితే రెండవ ప్రశ్నకు వచ్చేటప్పటికి మన మొదటి పాఠ్యాంశం పేరు ఏమిటి? మనం గేయాన్ని ఆలపించుకున్నాం కదమ్మా, దేశభక్తి గేయాన్ని ఆలపించుకున్నాం. అది ఏంటన్నది? మన మొదటి పాఠ్యాంశం పేరు అది ఏంటన్నది? పిల్లల్లారా పాపల్లారా. ఏంటన్నది? మన మొదటి పాఠ్యాంశం పేరేంటమ్మా? పిల్లల్లారా పాపల్లారా. మీ అందరికీ తెలుసు కదమ్మా పిల్లలు. అయితే ఇలా మూడో ప్రశ్నకి చూసుకున్నట్టయితే, మూడో ప్రశ్నలో మిమ్మల్ని ఏమడిగాను? మన రెండవ పాఠ్యాంశం పేరు ఏమిటి? అయితే మనం చెప్పుకున్న రెండవ పాఠ్యాంశం కూడా ఏంటి? గేయం. పిల్లలు వానలో మీకు తడవడం ఆడడం అంటే ఇష్టం కదా అని మనం వాన వల్ల పని గేయాన్ని ఆలపించుకున్నాం కదమ్మా పిల్లలు. మర్చిపోయారు కదా? అందుకే మీకు మరొకసారి చెప్తున్నాను పిల్లలు. మన రెండవ పాఠ్యాంశం పేరేంటమ్మా? వాన వల్లప్ప. ఏంటమ్మా? వాన ఇలా చూస్తున్నారు కదా పిల్లలు. మూడవ ప్రశ్న ఏంటమ్మా? మిమ్మల్ని అడిగాను, మన రెండవ పాఠ్యాంశం పేరు ఏమిటి? ఏంటమ్మది? వాన వల్లప్ప. అయితే నాలుగో ప్రశ్న మనం చూసుకునేటట్టయితే, ఒక అక్షరం పక్కన మరొక అక్షరం జత చేస్తే ఏమి ఏర్పడుతుంది? అసలు అక్షరం అంటే ఏంటి మనం చెప్పుకున్నాం? చెప్పండి. ఒక అక్షరం పేరు చెప్పండి. ఒక అక్షరం చెప్పండి. ఆ అనేది ఒక అక్షరం, లా అనేది ఒక అక్షరం, ఈ అనేది ఒక అక్షరం. మనం అక్షరాలను చెప్పుకున్నాం కదా. అయితే ఏం చెప్పాను మీకు? మిమ్మల్ని ఏమడిగాను? ఒక అక్షరం పక్కన మరొక అక్షరం. ఇప్పుడు కా అనే ఒక అక్షరాన్ని నేను రాశాను. ఏమడిగాను? ఒక అక్షరం పక్కన, ఈ అక్షరం పక్కన మరొక అక్షరం చెప్పండి. కరెక్ట్గా చెప్పారు పిల్లలు, సరిగా చెప్పారు. లా అనే అక్షరం చేస్తే ఏం ఏర్పడింది? కా లా. ఏంటిది? కళ అనేది ఏంటి? పదం. ఏంటో ఏర్పడింది? పదం. ఇక్కడ జవాబు ఏంటమ్మా? పదం. మీకు ప్రశ్న పత్రంలో ఏమి ఇచ్చాను? అక్షరమా, వాక్యమా, పదమా, వాక్యాలని అడిగాను. అవునా కదా పిల్లలు? ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా పిల్లలు? ఒక అక్షరం పక్కన మరొక అక్షరం జత చేస్తే ఏం ఏర్పడుతుందమ్మా? పదం అనేది ఏర్పడుతుంది. అర్థమవుతుంది కదా పిల్లలు? అయితే మనం ఐదవ ప్రశ్నను చూసుకునేటట్టయితే, అచ్చులు ఎన్ని అక్షరాలు మనం నేర్చుకున్నాం కదా. మొదటిగా మనం తెలుగు భాషలో నేర్చుకోవాల్సినవి ఏంటమ్మా? అక్షరాలు. అర్థమవుతుంది కదా పిల్లలు? ఆ నుంచి ఆ వరకు ఉన్న అక్షరాలను ఏమంటామమ్మా? అచ్చులు. ఏమన్నా పిలుస్తామమ్మా? వాటిని అచ్చులు అంటాం. అయితే అచ్చులు ఎన్ని చెప్పుకున్నాం? 16. ఎన్నమ్మా? 16. అచ్చులు ఎన్నమ్మా? 16. ఆ నుండి ఆ వరకు గల ఉన్న అక్షరాలన్నింటినీ కలిపి ఏమంటాం? అచ్చులు అని అంటాం. 0, 0 విసర్గాన్ని ఏమని చెప్తాం మనం? ఉభయాక్షరాలు అంటాం. అలాగే కానించి బండిల వరకు ఉన్న అక్షరాన్ని ఏమంటాం? హల్లులు అంటాం. అర్థమవుతుంది కదా పిల్లలు? మొదటిగా మన నూతన పాఠ్య పుస్తకం పేరు సంకల్పం. అలాగే
అలాగే మొదటి పాఠ్యాంశం పేరు పిల్లల్లారా పాపల్లారా, అలాగే రెండవ పాఠ్యాంశం పేరు వానా వానా వల్లప్ప. అలాగే ఒక అక్షరం పక్కన మరొక అక్షరం చేస్తే ఏం ఏర్పడుతుందమ్మా? పదం అనేది ఏర్పడుతుంది. అలాగే అచ్చులు హల్లులు అనేవి మనం మొదటిగా నేర్చుకున్నాం కదా పిల్లలు. తెలుగు భాషను గురించి మనం నేర్చుకోవాలి, చదువుకోవాలంటే మొదటిగా మనం నేర్చుకున్నాం ఏంటమ్మా? అవి నేర్చుకున్న అంశం ఏంటి? నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే అక్షరాలు. అక్షరాల్లో మొదటిగా వచ్చేవి అచ్చులు. అవి ఏంటమ్మా? 16. ఎన్ని అచ్చులమ్మా? 16. అయితే ఇలా చూడండి పిల్లలు, క్రింది వాణిలో 2 అక్షరాల పదమును గుర్తించండి. ఏంటమ్మా అడిగాను మీకు? క్రింది వాణిలో 2 అక్షరాల పదమును గుర్తించండి అంటే మొదటిగా మీకు ఏం చెప్పాను? ఒక పదం. పదం అంటే ఏంటి? ఒక అక్షరం పక్కన మరొక అక్షరం చేస్తే పదం అని చెప్పాను. అయితే ఒక పదంలో 2 అక్షరాలు అంటే మీరు సులువుగా గుర్తుంచుకోవాల్సిన పద్ధతి ఏమిటి? 2 అక్షరాలు. ఒక పదంలో 2 అక్షరాలు అంటే ఇప్పుడు చూడండి, ఒక పదంలో ఇది ఒక పదం. 1 2 ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 2 అక్షరాలు ఉన్నాయి. అందుకే ఈ పదాన్ని ఏమంటారు? 2 అక్షరాల పదం. అంటే ఆ సరైన సమాధానం ఏంటమ్మా? బి అంటే కళ. ఎన్ని అక్షరాల పదం అమ్మా? 2 అక్షరాల పదం. అర్థమవుతుంది కదా పిల్లలు? అయితే ఇలా చూడండి పిల్లలు, క్రింది వాణిలో 3 అక్షరాల పదంను గుర్తించండి. ఇప్పుడు చూడండి, 3 అక్షరాల పదం ఇందులో ఏది? ఏమని చెప్పాను? 2 అక్షరాలు ఉన్నట్టయితే ఒక పదంలో 2 అక్షరాల పదం, అలాగే 3 అక్షరాలు ఉన్నట్టయితే 3 అక్షరాల పదం. అయితే ఇలా చూడండి, వాళ్ళ వాళ్ళ ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 2 అక్షరాలు ఉన్నాయి. కాళ్ళ కళ ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 2 అక్షరాలు ఉన్నాయి. అది మనం అడిగింది ఏంటమ్మా? 3 అక్షరాల పదం. ఎన్ని అక్షరాలు ఉండాలి? అయితే ఒక పదంలో 3 అక్షరాలు ఉండాలి. పడవ పా అంటే ఒక అక్షరం 2 3 అక్షరాలు ఉన్నాయి. అంటే సరైన సమాధానం ఏంటమ్మా? పడవ. ఏంటమ్మా? పడవ. సరిగా చెప్పారు పిల్లలు. అయితే మీ అందరికీ బాగా తెలుసు, కానీ మనం ఇలా ఆన్లైన్ టెస్ట్ అనేవి పరీక్షా విధానం అనేది మనకి మొదటిసారి కనుక మీరు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు అంతే కదా పిల్లలు. అయితే ఇలా చూడండి పిల్లలు, క్రింది వాణిలో మహాప్రాణాక్షరం ఏది? చూసారా? కా క లా చ ఆ. ఇవన్నీ ఏంటి? మనం చాలా సులువుగా మా పలుకుతున్నాం కదమ్మా. అయితే ఇలా చూడండి, కా సులువుగానే పలకాలి. ఇది గా. ఈ అక్షరాన్ని పలకండి, ఖ. చూసారా? ఒక ఒత్తిని అంటే చేర్చి మనం చెప్తున్నాం. చూసారా? ఖ. మనం పలికేటప్పుడు కొంచెం కఠినంగా అనిపించింది కదమ్మా. దాన్ని ఏమంటా? మహాప్రాణాక్షరం. ఏ అక్షరం అమ్మా? మహాప్రాణాక్షరం. ఏ అక్షరం అమ్మా పిల్లలు? మహాప్రాణాక్షరం. అంటే దీనికి సరైన సమాధానం ఏంటమ్మా? ఖ. ఏంటమ్మా? ఖ. మొదటిగా క్రింది వాణిలో 2 అక్షరాల పదం, 2 అక్షరాలు ఒక పదంలో ఉండేటట్టయితే దాన్ని 2 అక్షరాల పదం అంటాం. అలాగే ఒక పదంలో 3 అక్షరాలు ఉండేటట్టయితే దాన్ని 3 అక్షరాల పదం అంటాం. అలాగే మహాప్రాణాక్షరం అంటే ఏంటి? ఒక అక్షరాన్ని పలికేటప్పుడు సులువుగా కాకుండా కఠినంగా ఒక ఒత్తిని చేర్చి మనం పలకగలిగినట్టయితే ఆ అక్షరాన్ని పలికేటట్టయితే ఆ అక్షరాన్ని ఏమంటాం? మహాప్రాణాక్షరం అంటాం. ఏమంటామమ్మా? మహాప్రాణాక్షరం అంటున్నాం. ఇలా చూడండి పిల్లలు, క్రింది వాణిలో మహాప్రాణాక్షరం ఏది? ఖ. ఏంటమ్మా ఇది? ఖ. ఇలా చూడండి పిల్లలు, రాజు శంఖం ఊదాడు అని వాక్యంలో మీకు ఏమని అడిగానమ్మా పిల్లలు? మహాప్రాణాక్షరం ఉన్న పదాన్ని గుర్తించండి అనేసి అని మీకు నేను ప్రశ్న అడిగాను. మహాప్రాణాక్షరం అంటే ఇప్పుడే చెప్పుకున్నాం కదా పిల్లలు. ఒక అక్షరాన్ని మనం ఒత్తు చేర్చి కఠినంగా పలికినట్టయితే ఆ అక్షరాన్ని ఏమని చెప్పాను? మహాప్రాణాక్షరం చెప్పాను కదా. ఘ ఖ ఛ ఠ ఇవన్నీ ఏంటో మహాప్రాణాక్షరం. అయితే ఈ వాక్యంలో మహాప్రాణాక్షరం ఉన్న పదాన్ని గుర్తించడం. చూసారు కదా? రాజు, ఇది మనం సులువుగా పలికేసాం కదమ్మా. శంఖం శంఖం. చూసారు కదా పిల్లలు, ఇక్కడ ఒత్తు అనేది మనం చేర్చి రాస్తాం కదా. ఒత్తు అనేది ఉంది కదమ్మా, మనం కఠినంగా పలకం. ఊదాడు అంటే ఈ వాక్యంలో మహాప్రాణాక్షరం ఉన్న పదం ఏదమ్మా? శంఖం. ఏంటమ్మా? శంఖం. అర్థమవుతుంది కదా పిల్లలు? ఏంటమ్మా పిల్లలు? శంఖం. అలాగే అలక, ఈ పదానికి సరిపోయే సమానమైన పదాన్ని గుర్తించండి అన్నారు. ఏంటని అడిగానమ్మా మీకు ప్రశ్న? అలక, ఈ పదానికి సరిపోయే సమానమైన పదాన్ని గుర్తించండి అన్నారు. అది మీకు ఏమి ఇచ్చారమ్మా ఎక్కువగా? పడవ, అలక, కడవ. అంటే సమానంగా చూసా ఆ లాక ఈ 3 అక్షరాలు ఏ పదంలో అయితే అవి 3 అక్షరాలు ఉన్నాయో ఆ పదాన్ని మనం గుర్తించి రాయాలన్నమాట. మునుపటి తరగతిలో మనం చెప్పుకున్నాం కదమ్మా పిల్లలు. అయితే ఇప్పుడు దీనికి సమానమైన సరిపోయే పదం ఏంటమ్మా? అలక.
అలాగే మీకు ఇంకో అలాగే సమానమైన పదం ఏమి ఇచ్చాను, నడక అనే పదాన్ని కూడా మీకు ఇచ్చాను. సులువుగా ఉంది కదా, రాస్తారని సరే ఇచ్చాను. అర్థమవుతుంది కదా పిల్లలు? సమానంగా సరిపోయే పదం ఏంటమ్మా అలాగా. అలాగే క్రింది చిత్రాన్ని చూసి సరైన పదాన్ని గుర్తించండి. ఇక్కడ మీకు ఒక చిత్రం కనిపిస్తుంది. ఏంటమ్మా ఇది? పడవ. ఈ చిత్రం పేరేంటమ్మా పడవ. అయితే ఈ చిత్రాన్ని సరిపోయే పదం ఏంటి? పలక. ఇది పలక కాదు కదమ్మా. రెండవది పడవ. ఇది ఏంటమ్మా? ఈ చిత్రం పేరేంటమ్మా పడవ. అయితే ఇక్కడ సరిపోయే సమాధానం కూడా ఉంది కదమ్మా. ఏంటమ్మా అది? పడవ. అంటే ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏంటమ్మా? పడవ. అలాగే మీకు గద, వల కొన్ని చిత్రాలు ఇచ్చి అలాగే బాబు దేనిపైన రాశాడు అనేసి ఇచ్చాను. అప్పుడు చిత్రం ఇచ్చాను, పలక చిత్రాన్ని ఇచ్చాను. అప్పుడు మీరేం చేయాలి? పలక అనే చిత్రం ఉన్న ఆన్సర్ని మీరు గుర్తించాలి. అర్థమవుతుంది కదా పిల్లలు? ఈ విధంగా మీరు ఫార్మేటివ్ 1 పేపర్ ప్రశ్నపత్రాన్ని ఎక్కడైతే చాలా వరకు పిల్లలు కొంచెం మీరు గుర్తించడానికి అంటే ఆన్సర్ చేయడానికి జవాబులు ఇవ్వడానికి ఇబ్బంది పడ్డారు. వాటిని నేను ఇప్పుడు మీకు పునశ్చరణ చేస్తాను కదా. ప్రశ్నపత్రాన్ని మీకు వివరించాను. అలాగే మరొకసారి మీ ఇంటి వద్దన ఈ ప్రశ్న జవాబులన్నింటినీ సాధన చేయండి పిల్లలు. ధన్యవాదాలు.